విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ ను మంత్రులు పరిశీలించారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ఆ భవనాల వినియోగంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ రుషికొండ ప్యాలెస్ ని పరిశీలించింది. అనంతరం యాత్రి భవన్ లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ ను మంత్రులు పరిశీలించారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ఆ భవనాల వినియోగంపై చంద్రబాబు ప్రభుత్వ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ రుషికొండ ప్యాలెస్ ని పరిశీలించింది. అనంతరం యాత్రి భవన్ లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ ను మంత్రులు పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో మనం క్లియర్ గా చూస్తున్నాము. అక్కడికి అందరూ కూడా మంత్రులు చేరుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ఆ భవనాల వినియోగంపై చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రుల కమిటీ రుషికొండ ప్యాలెస్ ని పరిశీలించింది. ఆ పరిశీలిస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఆ ప్యాలెస్ కు సంబంధించి అన్ని రూమ్స్ కానివచ్చు, అన్ని వస్తువులు కానివచ్చు, అన్ని కూడా క్షుణ్ణంగా దగ్గరుండి మరి మంత్రులు పరిశీలిస్తున్నారు. అనంతరం యాత్రి భవన్ లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ ను మంత్రులు పరిశీలించారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ఆ భవనాల వినియోగంపై చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్ హయాంలో జరిగిన ఈ నిర్మాణం ఎందుకు చేపట్టారు, ఎంత వ్యయంతో చేపట్టారు, దేనికి చేపట్టారు, అసలు ఏంటి ప్రయోజనం అన్నట్టుగా ఆ మంత్రులు కూడా అక్కడికి వెళ్లి పరిశీలించడం జరుగుతోంది. ముందుగా ఈ ప్యాలెస్ ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, వినియోగించుకోవచ్చు అన్న దానికి సంబంధించి కూడా వారు మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. మనకు తెలుసు, గత ప్రభుత్వం హయాంలో ఈ ప్యాలెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్యాలెస్ కి సంబంధించి చాలానే వివాదం కూడా మనం చూసాము. సో దానికి సంబంధించి ఇప్పుడు మంత్రులు అక్కడ కమిటీ చేరుకొని పరిశీలించడం జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు ఆయన స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము.